నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఆ మధ్య 'పుష్ప' మూవీ వచ్చింది. అందులో హీరో మాట్లాడుతూ "పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్" అంటూ ఓ డైలాగ్ చెప్తాడు. అందరికీ గుర్తుండి ఉంటుంది కదా! ఒకవేళ అదే డైలాగ్‌ను పర్టిక్యులర్‌గా కొంతమంది పొలిటికల్ లీడర్స్ చెప్తే "పాలిటిక్స్ అంటే సేవ అనుకుంటివా, దొరికిన కాడికి దండుకోవడమే" అని చెప్తారేమో అనిపిస్తుంది. అలా అనడానికి ఓ కారణం ఉంది. దేవుడి సేవ చేయాలని వెళ్లిన ఓ వ్యాపారికి ఒక రాజకీయ నేత దగ్గర సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇదే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. పదవి అంటే పేరు, పేరు అంటే గౌరవం, గౌరవం అంటే సోషల్ స్టేటస్. అదే ఆలోచనతో హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిలో మెంబర్ కావాలని ప్రయత్నించారట. నిజంగా సేవ చేయాలనుకున్నారో లేక సొంత వ్యాపార వర్గాల్లో మరింత గుర్తింపు గౌరవం కోసం అనుకున్నారో కానీ ఆ పోస్టు కోసం కాస్త గట్టిగానే పట్టుబట్టారట. పాలక మండలిలో మెంబర్ అయితే ఓవైపు భక్తుల దృష్టిలో దేవుడి సేవగా గుర్తింపు వస్తుంది, మరోవైపు బిజినెస్ సర్కిల్స్ లోనూ హోదా పెరుగుతుంది. దీంతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రోటోకాల్ దక్కుతుంది. దీంతో ఎలాగైనా సరే పదవి పొందాల్సిందేనని గట్టిగా ఫిక్స్ అయిపోయిన ఆ వ్యాపారి తెలిసిన వాళ్ల ద్వారా అధికార పార్టీలోని ఓ కీలక నేతను సంప్రదించారట. ఎందుకంటే ఎంత బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ వెళ్లి నాకు బోర్డులో మెంబర్ గా పోస్టు కావాలంటే ఇచ్చారు కదా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందని తెలుస్తోంది. అదేంటంటే పోస్టు కావాలంటే ఖర్చవుతుందనే అన్న సంకేతాలు ఇచ్చారట ఆ లీడర్. అలాగని ఆ రేటేం చిన్నది కాదులేండి, ఏకంగా ₹1,00,00,000 చెబుతున్నారు. పదవి కావాలి కదా అని ఆ వ్యాపారి వెనకా ముందు ఏం ఆలోచించకుండా 2 విడతల్లో 50 లక్షల చొప్పున నగదు ఇచ్చేశారట. డబ్బు చేతికి అందగానే ఆ లీడర్ నుంచి మీ పేరు లిస్టులో పక్కాగా ఉంటుందనే హామీ వచ్చేసిందట ఆ వ్యాపారికి. దీంతో ఆయన పదవి వచ్చిన తర్వాత ఎలాంటి సన్మానాలు చేయించుకోవాలా అని ప్లాన్ చేసుకునే పనిలో బిజీ అయిపోయారట. అంటే అర్థం చేసుకోవచ్చు మనోడు పోస్టు వస్తుందని ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడనేది. ఎటకేలకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. పేజీ మొత్తం తిరగేసినా ఆ వ్యాపారి పేరు మాత్రం కనిపించలేదని తెలుస్తోంది. ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఆ బడా నేత బిజినెస్ మ్యాన్ కి హ్యాండ్ ఇచ్చాడన్నమాట. ఊహించని షాక్ నుండి బయటకు వచ్చిన ఆ వ్యాపారి ఫోను చేసినా అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. పోనీ ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇస్తారేమో అనుకుంటే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదట. చివరకు మధ్యవర్తులను వెంట పెట్టుకుని ఏదో రకంగా ఆ కీలక నేత ఇంటికే నేరుగా వెళ్లారట ఆ బిజినెస్ మ్యాన్. ఇంటికి వచ్చిన ఆయన్ను చూసి ఆ పొలిటికల్ లీడర్ క్యాజువల్ గా మాట్లాడడం చూసి మనోడికి అస్సలు నోట మాట రాలేదట. నీ పోస్ట్ కోసం నేను గట్టిగానే ట్రై చేశాలే కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడేం చేయలేం కదా, మళ్ళీ కలుద్దాం, నీకు ఇంకా వేరే ఏదైనా వర్క్ ఉంటే చేసి పెడతాలే అని సింపుల్ గా చెప్పేసి కారెక్కి బయటకు వెళ్లిపోయారట. పదవి ఎలాగో రాలేదు కదా, కనీసం డబ్బులైనా వెనక్కి ఇచ్చేయండని అడుగుదామనుకుంటే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదట. ఈ క్రమంలోనే ఆ బాధిత వ్యాపారి తన స్నేహితుల దగ్గర కూర్చొని తన గోడు వెళ్లబోసుకున్నారట. అయితే ఇక్కడ మరో రచ్చ తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క వ్యాపారినే కాదు, యాదగిరిగుట్ట పాలక మండలిలో తమ స్నేహితులకు బంధువులకు అవకాశాలు ఇప్పించుకోవడానికి అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే సీనియర్ నేతలు పెద్ద స్థాయిలో పైరవీలు నడిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బయటకు వచ్చిన ఈ వ్యవహారం అధికార పార్టీపై కొంత చర్చకు దారితీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. సంబంధిత నేతల స్పందన కూడా పూర్తిగా బయటకు రాలేదు. కానీ నెట్టింట మాత్రం తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రచారంలో నిజముంటే దేవుడు సేవ కోసం వెళ్లిన వ్యక్తికి దక్కింది పదవి కాదు, నిరాశ మాత్రమే అన్నమాట. కానీ ఈ కథలో నిజమెంత, డబ్బులు చేతులు మారాయా, హామీలు నిజంగానే ఇచ్చారా లేక ఇది పూర్తిగా ప్రత్యర్థుల రాజకీయ ప్రచారమా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ వ్యవహారంపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.